నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు చక్కటి రెమెడీస్ మనందరికి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు కదా గురువు గారు ఒక చక్కటి రెమెడీని మనందరి కోసం అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమః గురువు గారు అనేక రకాల రెమెడీస్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు అవి ఫాలో అయితే చాలా బాగుంటుంది అయితే తమలపాకుతో కూడా ఏమైనా రెమెడీస్ చేయొచ్చు అంటారా చాలా ఈ మధ్యన ఎక్కువగా వింటున్నాం తమలపాకు రెమెడీస్ వల్ల అని అంటే దేనికోసం చేస్తారు తమలపాకుతో రెమెడీస్ యాక్చువల్గా అయితే రెండు రకాల విషయాలకు చేయొచ్చు ఇప్పుడు ఉన్న గ్రహస్థరీత్యా మూడో రకం కూడా మనకి ఇది రెమెడీగా పనిచేస్తుంది ఏమిటది అంటే ఇప్పుడు కుజుడు నీచబడి ఉన్నాడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఒక 50 days దాదాపుగా నీచబడి ఉంటాడు ఈ టైం కుజుడు నీచబడి ఉన్నటువంటి సమయం ఏదైతుందో ఇది అనేకమైనటువంటి అల్లర్లు గొడవలు డ్రాస్టిక్గా జరిగేటువంటి కొన్ని వాతావరణాలకి దారితీస్తుంది ఇది ఖచ్చితంగా మనం ఆల్రెడీ ఒక్కొక్క రాశికి ఏంటనే కూడా చెప్పుకున్నాం అయితే ఈ కుజుడు నీచబడి ఉండడం వల్ల తమలపాకు రెమెడీ ఒకటి బాగా పనిచేస్తుంది ఒకటి ఇంకో రెండు విషయాలు కూడా ఈ తమలపాకు రెమెడీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఏమిటది అంటే ఒకటి ఒక 108 లేదా 51 తమలపాకులు తీసుకొని ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడే రెమెడీ ఫస్ట్ నేను మీకు చెప్తాను 51 కానీ 108 కానీ తమలపాకులు తీసుకోండి చక్కగా తీసుకొని దాని మీద జై శ్రీరామ్ అని చెప్పి రాసి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో రాయండి ఆంజనేయ స్వామి వారికి తన యొక్క స్తోత్రాలు జై శ్రీరామ్ ప్లస్ తన యొక్క స్తోత్రం చదువుతూ ఒక్కొక్క తమలపాకు సమర్పించండి స్వామివారికి సమర్పించి చక్కగా అప్పాలు లాంటిది నైవేద్యంగా పెట్టి ఆ తమలపాకుని దండగా గుచ్చండి ఒక గుమ్మానికి పెట్టుకుంటాం కదా అలాగా మీ వ్యాపార సంస్థ ఉంటే వ్యాపార సంస్థకి ఆఫీస్ ఉంటే ఆఫీస్కి లేదా ఇంట్లో నుంచే మేము నడిపించుకుంటామండి ఇంట్లో ఆన్లైన్ త్రూ మా బిజినెస్ అంతా ఆన్లైన్ త్రూ ఉంటుంది అనుకున్నటువంటి వారు ఏది గుమ్మానికి పెట్టినట్లయితే ఇది ఏ రోజు చేయాలి చక్కగా ఇది మీరు బుధవారం రోజు చేయొచ్చు బుధవారం కానీ శనివారం కానీ చేయొచ్చు చక్కగా అదే రోజు రాసి అదే రోజు పెట్టచ్చు శుక్రవారం కూడా చేయొచ్చు ఇలా గనక చేసినట్లయితే వ్యాపార అభివృద్ధి అయితే దీంతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా చేయాలి అదే రోజు ఇది 100% వ్యాపార అభివృద్ధిని ఇచ్చి తీరుతుంది ఇక రెండవది కొంతమంది అంటూ ఉంటారు ఏమని నేను ఏది మాట్లాడినా గొడవే అయిపోతుంది నేను ఒక మాట మాట్లాడితే అందులో నుంచి వాళ్ళు తప్పును వెతుకుతున్నారు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు దీనికి ఒక అద్భుతమైన రెమెడీ ఉంది తమలపాకులు మంచి తమలపాకులు తీసుకొని ఎక్కడా పాడవకూడదు తమలపాకులు ఎంచుకోండి నీట్గా ఒక 2 లేదా 3 తమలపాకులు తీసుకొని మీరు తాంబూలం కడతారు తెలుసు కదా తాంబూలం యాల ఒక్కలు ఇలాగా శాస్త్రంలో కొన్ని చెప్పబడింది అన్ని చక్కగా సున్నము ఆకు ఒక్క సున్నము యాలకులు చలువ మిరియాలు ఇలాంటివన్నీ కట్టి చక్కగా లలితా సహస్రనామాలు వింటూ అది తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి లలిత అమ్మవారి దగ్గర పెట్టి మొత్తం లలితా సహస్రనామాలు మొత్తం ఫస్ట్ ఒకసారి పూర్తి చేసేసుకోండి శ్వాసతో చేసి దాని తర్వాత ఒక నామం ఉంటుంది అది కనీసం ఒక అరగంట సేపు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః అంటే అమ్మవారు తాంబూల చర్వణం చేసేటప్పుడు ఆ సువాసన లటల్లో అన్ని లోకాలకి ఇలా పాకి అబ్బా ఏమి సువాసనలు అమ్మవారి నోట్లో నుంచి అమ్మవారి తమలపాకు ఎంత సువాసన వస్తుంది అనుకుంటున్నారు ఇది అలా జరుగుతున్నట్టుగా ఆ ఇమాజినేషన్ చేసుకుంటూ ఈ నామం కనుక చేసినట్లయితే అప్పటి వరకు మీరు మాట్లాడితే తప్పు పట్టుకునేటువంటి వారు అప్పటి వరకు మీ మాటలకి ప్రతి విషయము గొడవ అయ్యేటువంటిది మీరు మాట్లాడేవన్నీ అబద్ధాలను లేకపోతే మీరు కానీ తప్పులు మాట్లాడతారనో లేకపోతే మీరు ఒక్కటి పనికొచ్చే మాటలు మాట్లాడారనో కొంతమంది విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి విమర్శలు పోయి అబ్బాయి ఎంత చక్కగా చెప్పారండి నిజమే చాలా బాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గొడవ తీర్చాలి ఒక దగ్గరికి వెళ్ళి మీ మాట వినాలి అప్పుడు ఈ మంత్రం కూడా పనిచేస్తుంది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అంటే మీ మాటలకు ఆకర్షితులు అవుతారు మీరు ఆటోమేటిక్గా అక్కడ మంచి మాట చెప్తారు ఇద్దరికి పనికొచ్చేది ఇక్కడ ఏదో అవతల వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడం కాదు ఇక్కడ మీరు అవతల వాళ్ళకి పనికొచ్చే మాట చెప్తారు మీరు మాట్లాడిన నిజమే కదా ఇది మనకి పనికొస్తుంది వాళ్ళకి పనికొస్తుంది అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒక్కోసారి మనం చూడండి అయ్యో మంచి చెప్తున్నా వినిపించుకోరేంటి అనిపిస్తుంది మనకి అరే వాళ్ళకే ఉపయోగం కదా ఎందుకు వినిపించుకోవట్లేదు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మీ మాటలో అమ్మవారి యొక్క ఆకర్షణ లేదు అక్కడ మీ మాటలో అక్కడ ఏమవుతుందంటే ఈ మంత్రం చేసుకొని ఆ తమలపాకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ పాన్లా కట్టినట్టు దాని తర్వాత దాన్ని ప్రసాదంగా మీరు స్వీకరించండి ఏమవుతుందంటే ఇక్కడి నుంచి మీరు మాట్లాడే మాటకు ఒక శక్తి అనేటువంటిది వస్తుంది అమ్మవారి
శక్తి అనేటువంటిది వస్తుంది. ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఇక మూడవది, ఇప్పుడు కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు అనుకున్నాం. అవునవును, ఇంతకుముందు ద్వాదశ రాశుల గురించి కూడా అంటే కుజుడు నీచ స్థానంలో ఉన్నాడంటే ఏంటి? కుజుడు అంటే ఎనర్జీ. నీచ స్థానంలో కుజుడు శనిని చూస్తున్నాడంటే దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ తుఫాన్లు కావచ్చు, డ్రాస్టిక్గా వచ్చేటువంటి వానలు కావచ్చు, లేకపోతే ఈదురు గాలులు కావచ్చు, మనకి శత్రువులు బార్డర్ల దగ్గర శత్రువులు జ్వరపడ్డం కావచ్చు, వేరే దేశం నుంచి కొంతమంది టెర్రరిస్టులు రకరకాల దేశాల్లోకి ఎంటర్ అయ్యి, నాట్ ఓన్లీ ఇండియా, వేరే వేరే దేశాల్లోకి ఎంటర్ అవ్వడం కావచ్చు, అనవసరమైన గొడవలు కావచ్చు, వీటిని పెరుగుతుంది. ఈ పెరిగేటువంటి దాంట్లో ప్రతి గృహం కూడా ఒక దేశమే అనుకోండి. ఇంట్లో కూడా అనవసరమైన గొడవలు జరగకుండా ఉండాలి అంటే చక్కగా నేను ఇందాక చెప్పినటువంటి అమ్మవారి నామము లేదా విష్ణు నామాన్ని స్మరించుకుంటూ తమలపాకును గనక, శాస్త్రాల్లో మనకి చరక సంహిత లాంటి గ్రంథాల్లో కూడా ఏం చెప్పబడిందంటే మనకు ఆరోగ్యం రావడానికి భోజనం చేసిన తర్వాత తమలపాకు చూర్ణం చేయమని చెప్పింది. ప్రతి సుమంగళి ఖచ్చితంగా అది తీసుకోవాలని ఉంది. సహజంగా అందరూ కూడా తమలపాకు కనుక వేసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని పెంచుతుంది. లోపల డైజెషన్ సిస్టమే కదా, ఏం అరగట్లేదండి అనారోగ్యాలు వస్తాయి, అరిగింది అనారోగ్య సమస్యలు రావు, అరగదలను పెంచుతుంది. అయితే తమలపాకు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బుధుడు అనుగ్రహం పెరుగుతుంది, కుజుడు ఈ నెగిటివ్ తగ్గుతుంది. సో బుద్ధి కారకుడు, గ్రీన్ కలర్కి లీవ్స్కి తమలపాకు వీటికి కారకుడు బుధుడు అవుతాడు. ఆ ఎనర్జీ మీకు పెరిగింది, కుజ సంబంధించినటువంటి దోషం తగ్గుతుంది. ఇప్పుడు కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కావున తమలపాకు తీసుకోవడం, అది కూడా దైవ స్వరూపం అంటే దైవం యొక్క ప్రసాదంగా స్వీకరించినట్లయితే మరింత మంచి ఫలితాలు వస్తాయి. అయితే చాలా మంది తమలపాకుతో కర్పూర హారతి కూడా ఇస్తూ ఉంటారు గురువు గారు, దాని వల్ల కూడా ఫలితం ఉంటుందంటారు? ఎలాంటి ఉంటుంది. అది పర్టికులర్గా ఏంటంటే కుజబుధులు కలయికుండి ఉన్నప్పుడు ఇస్తూ ఉంటారు. అయితే అది దానికి పర్టికులర్గా రామాయణంలో ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కుజుడు బుధుడు కలిసి ఉన్నారనుకోండి, దాన్ని వాగ్వాద యోగము అంటే వాదించే గుణం ఎక్కువగా ఉంటుంది, వాదించే శక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. అలాంటప్పుడు అది ఒకవేళ మరీ నీచబడ్డ కుజుడితో లేదా నీచబడ్డటువంటి బుధుడితో కలయికున్నప్పుడు ఆ శక్తి కాస్త ఏమైపోతుందంటే ఓవర్ అయిపోయి ప్రతిదానికి వాదిస్తూ ఉంటారు, లేదా ప్రతి వాదనకి గురవుతుంటారు వాళ్ళు. అలాంటప్పుడు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏంటంటే, రామాయణంలో వాలి సుగ్రీవులు యుద్ధం చేసుకుంటారు, ఇద్దరు ఒకలాగే ఉంటారు, ట్విన్స్ వాళ్ళు. ఈ రాముడు నేనున్నాను నీకు ఎందుకు వెళ్ళమన్నప్పుడు వాలి సుగ్రీవులు యుద్ధం చేసుకున్నప్పుడు అర్థం కాదు, ఆయనకి ఇద్దరు ఒకలాగే ఉన్నారు, ఎవరి మీద బాణం వేయాలి. అప్పుడు మరలా సుగ్రీవుడు దెబ్బలు తిని వెనక్కి వచ్చినప్పుడు ఇలాగా తీసాను, నీ మెడలో ఒక మాల వేస్తాను, దాన్ని బట్టి నేను గుర్తించి వచ్చాను, ఒక మాల వేసి మళ్ళీ పంపించి యుద్ధం జరుగుతుంటే చెట్టు చాటు నుంచి బాణం వేయడం జరుగుతుంది. దాని తర్వాత చాలా ప్రశ్నలు సంధిస్తాడు, నువ్వు అలా ఇలా చెట్టు చాటు బాణం వేస్తావు అంటే, నేను రాజుని, అధర్మం ఎక్కడ జరిగినా చేయొచ్చు, అది కాక నువ్వు మృగానికి చెట్టు చాటు నుంచి బాణం వేయచ్చు, ధర్మశాస్త్రంలో ఉంది, నువ్వు మనుష్యుడు అయితే వేయకూడదు, నువ్వు మృగానివి కాబట్టి వేయచ్చు అనేటువంటి దానికి చెప్తాడు మొత్తం ఎవ్రీథింగ్. అలా ఆ సంఘటన ఏదైతే రామాయణంలో ఉందో ఆ ఘట్టాన్ని మొత్తము ఎవరైతే స్మరించుకుంటారో వారికి లైఫ్లో ఈ కుజబుధుల కాంబినేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్గా బంధువర్గంతో ఇబ్బంది, వ్యాపారంలో ఇబ్బంది, చర్మ వ్యాధులు రావడము, అనవసరమైన గొడవలు జరగడం జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా తగ్గుతాయి ఈ రామాయణంలో ఉన్నటువంటి ఈ ఘట్టాన్ని తలుచుకుంటూ చక్కగా తమలపాకులో హారతి దేవుడికి ఇస్తే గనక చాలా 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 చక్కటి రెమెడీస్ అందించారు గురువు గారు. ముఖ్యంగా తమలపాకుతో ఇన్ని ఉపయోగాల చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి ఎవరైతే ఎదుటి వాళ్ళు గొడవలు పెడుతున్నారని బాధపడుతున్నారో, లేదంటే మనమే తెలియకుండా గొడవలు పెడుతున్నామో, ఎదుటి వాళ్ళు కోపానికి మనం గురవుతున్నామో, మనమే కోపంతో ఎదుటి వాళ్ళని గురి చేస్తున్నాం, ఏదైనా సరే ఏదో ఒక చిన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది నిజంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు. సో అలాంటి ఫీలింగ్ ఉన్నా ఇలాంటి ఫీలింగ్ ఉన్నా ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటి ఆ కోపాన్ని, ఆ శత్రువుని తొలగించే ఒక గొప్ప రెమెడీస్ గురువుగారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. డీటెయిల్డ్గా కూడా ఆ కోపానికి సంబంధించి వివరించారు. సో చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కళ్ళకి అవసరం. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, ఈ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.